చేసే వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేయడం కూడా జరిగింది. మేమైతే అడుగుతూ ఉన్నాం, ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కార్పొరేషన్ చరిత్రలో, నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో కేవలం ఒకటే ఒక రోజు 5 కోట్ల రూపాయలు డ్రా చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయంగా ఇవ్వాల్సిన బిల్స్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇంతకాలం కార్పొరేషన్లో. మరి ఈరోజు ఇప్పుడున్న పురపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వాళ్ళకి సవాళ్ళు చేసే వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మాట వినని వాళ్ళు, న్యాయంగా పనిచేసే వాళ్ళు, న్యాయంగా కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళకి సలాములు చేసే వాళ్ళందరికీ కూడా బిల్లులు అప్పచెప్పేయడం కూడా జరిగింది కేవలం ఇంత షార్ట్ పీరియడ్ లోనే. మేమైతే అడుగుతూ ఉన్నాం, వీటిల్లో 3 నుంచి 4 కోట్ల దాకా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ముందు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి చక్రధర్ బాబు గారు కమిషనర్ గా ఉన్నప్పుడు పెట్టిన బిల్సే ఇవన్నీ కూడా. మరి ఆ రోజు ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు పెట్టలేదు? మీరు ఇన్ఛార్జ్ కమిషనర్ రాగానే అవి బిల్స్ అన్ని కూడా సంతకం ఎలా పెట్టించగలిగారు అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. దీంట్లో ఉన్న గూడు పుటాని ఏంటి అని చెప్పి ఈరోజు మేమందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ గా చక్రధర్ బాబు గారు ఉండేట్టుండి రాత్రే ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు రాగానే కార్పొరేషన్ దగ్గర నుంచి 5 కోట్ల బిల్స్ అన్ని కూడా ఎలా తీర్చగలిగారు? ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు చేయలేదు ఇది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఆ రోజు మీరు పెట్టిన దొంగ బిల్లులు అని ఆయన ఎంక్వైరీలో తేలిన దాని వల్లే ఆయన ఆ రోజు బిల్లుల మీద సంతకం పెట్టకుండా కూడా మీకు అడ్డం తిరిగినందుకు మీరు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించేసి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా కమిషనర్ గా ఒకరిని తీసుకొని వచ్చి మీరు చెప్పే మాటలన్నీ కూడా ఆయన వినేటట్టుగా తయారు చేసి సుమారుగా 5 కోట్ల దాకా బిల్లులు ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇచ్చేయడం కూడా జరిగింది. వాటిలో ఎవరైతే పనులు చేశారో కాంట్రాక్టర్లందరికీ కూడా బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము దానికి వ్యతిరేకించట్లేదు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు కానీ అందజేయగలిగితేనే ఇంకొంచెం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేదానికి మిగిలిన కాంట్రాక్టర్లు అందరూ కూడా కార్పొరేషన్ సహకరిస్తూ వస్తారు. దానికి మేమేమనట్లేదు. కానీ మీరు బిల్లులు ఇచ్చిన వాటిల్లో ఒక్కటేమో కరెక్ట్ గా ఉంటుంది, 10 బిల్లుల దాకా మీకు సలాములు గులాములు చేసే వాళ్ళకి దొంగ బిల్లులు వేసి వర్కులు కాకుండానే ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 5 కోట్ల బిల్స్ లో మిమ్మల్ని వివరాలు అడిగితే ఎలాగో ఇవ్వరని ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా నేనే స్వయంగా వెళ్ళి సమాచార హక్కు కింద ఆర్టీఐ కింద అప్లై చేసి ఆ యొక్క బిల్స్ సంబంధించిన వివరాలన్నీ కూడా నేను తెచ్చుకున్నాను నిన్నే. వాటిల్లో చూసినట్లయితే నిజంగా ఆశ్చర్యపోయాం. కేవలం జెరాక్స్ మిషన్ పనులకి జెరాక్స్ కాపీలు తీసుకోవడానికి 15 లక్షల దాకా కట్టుంది ఈ యొక్క కార్పొరేషన్ ఈ 4 రోజుల్లోనే. ఇది ఎక్కడ విడ్డూరమో ప్రజలందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం జెరాక్స్ కాపీలకి 15 లక్షల, 1 లక్ష కూడా అయ్యిండు జెరాక్స్ కాపీలకి బిల్లులకి. మరి 15 లక్షలు ఎలా వేశారు? కేవలం న్యూస్ పేపర్లకి 5 లక్షల దాకా మీరు బకాయిలు కట్టారు. న్యూస్ పేపర్లకి 5 లక్షలు కట్టారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 10 రూపాయలు ఖర్చు అయిన దానికి మీరు 1000 రూపాయలు వేసి చూపించి ఈరోజు బిల్స్ అన్నీ కూడా
ఈ యొక్క ఇన్ఛార్జ్ కమిషనర్ గారి చేత సంతకాలు పెట్టి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఈ పురపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మేయర్ అయ్యేదానికి ఖర్చు పెట్టిన ఆ యొక్క 20 కోట్లు 30 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేషన్ రూపాన ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండి సంపాదించుకోవాలనుకుంటున్నాడా ఈ యొక్క పురపాలకుడు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అందరికీ కూడా అనుమానం రాక తప్పదు. ఇటువంటి బిల్స్ లో కేవలం జెరాక్స్లకి 15 లక్షలు, న్యూస్ పేపర్లకి 5 లక్షలు, ఇంటర్నెట్ బిల్లులకి 3,23,000 రూపాయలు ఈ విధంగా కట్టుకుంటూ పోతే ప్రజలందరికీ కూడా అనుమానం కలుగుతుంది. 10 రూపాయల పనులకి మీరు 1000 రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజల డబ్బు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్మే అని ఈరోజు ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు కార్పొరేషన్ లో అందరికీ తెలిసిన విషయమే సింగిల్ విండో సిస్టమ్, సింగిల్ విండో కౌంటర్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేసి అన్నీ కూడా కాంట్రాక్టులు ఇవ్వటము, బిల్లులు ఇవ్వటము, పనులు ఇవ్వటము, ఇటువంటి దొంగ బిల్లులు వేసి వాటిని కార్పొరేషన్ ద్వారా డబ్బులు బాగా దండుకొని మేయర్కి ఒత్తాసు పలికే వాళ్ళకి ఆ యొక్క డబ్బులను అందజేయటము, ఇవన్నీ కూడా అండర్ ది సింగిల్ విండో సిస్టమ్ కౌంటర్ కింద జరుగుతూ ఉన్నాయి అనేది ఈ రోజు స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను కమిషనర్ గారిని, అడిషనల్ కమిషనర్ గారిని, మీరు ఏ ప్రయారిటీ కింద ఈ యొక్క కాంట్రాక్ట్ బిల్స్ అన్ని కూడా ఈ మధ్యనే చెల్లించారు? ఎవరెవరికి చెల్లించారు? ఎంతెంత చెల్లించారు? మేయర్ డివిజను మరియు మేయర్ తమ్ముడు గారైనటువంటి జలీల్ డివిజను వీటిల్లో సిల్ట్ వర్కులు తీసినట్టుగా బిల్లులు మీరు ఎలా ఇచ్చారు? మేయర్ డివిజను, మేయర్ తమ్ముడు జలీల్ డివిజన్, కేవలం ఈ 2 డివిజన్లలో సిల్ట్ వర్కులు తీసినట్టుగా మీరు బిల్లులు ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత ఇచ్చారు? మేము అడుగుతున్నాం. మీరు రేపు సోమవారం లోపల, రాబోయే సోమవారం లోపల మీరు బిల్లులు ఎవరెవరికి చెల్లించారో ఆ వివరాలు అన్ని పేర్లు చెల్లించిన వాళ్ళ ఆ యొక్క సొమ్ము అమౌంట్ కరెక్ట్ గా మొత్తం వివరాలు ఈ రోజు మీరు బయట పెట్టాలి. త్వరలోనే మండే లోపల బయట పెట్టాలి. ఒకవేళ కానీ మండే సాయంత్రం కల్లా మీరు ఈ వివరాలన్నీ కూడా, ప్రజల డబ్బులు మీరు వాడిన వివరాలన్నీ కూడా ఇవ్వకపోతే బుధవారం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయబోతూ ఉన్నాం ఈ యొక్క కార్పొరేషన్. ఈ రోజు మేయర్ గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి బిల్లులు వేయండి అయ్యా అని అడిగితే కాంట్రాక్టర్ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఆయనకి ఎవరైతే వత్తాసు పలికి సలాములు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సింగిల్ విండో కౌంటర్ ద్వారా బిల్లులు ఇస్తున్నాడే కానీ న్యాయంగా నీతిగా పనులు చేసుకునే బతికే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కామ్రేడ్ల దగ్గరికి వెళ్ళి చందాలు అడుగుతుంటే హేళన చేస్తారు కదా, ఆ విధంగా హేళన చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మేయర్ అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆనం వివేకానంద రెడ్డి గారు కార్పొరేషన్ గురించి ప్రశ్నిస్తూ 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడ దొంగ పనులు జరుగుతున్నాయో, ఎక్కడ దొంగ సెల్టు బిల్లులు ఇస్తున్నారో అన్నిటిని కూడా ఆయన ఈ రోజు ఎండలో తిరిగి ప్రజలకి చూపిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీకు ఒలుకెందుకయ్యా? మీకు భయం ఎందుకు? ఏమన్నా ఉంటే చెప్పండి, చెప్పలేనప్పుడు ఒప్పుకోండి తప్పు చేస్తున్నాము. అంతేగాని ఎదుటి మనిషిని పట్టుకొని నీకు పిచ్చుంది ఎందుకో ఇట్లాంటి హేళనమైన మాటలు చేస్తూ ఉంటే ప్రజలకి అందరికీ కూడా ఈరోజు అర్థమైపోతుంది. మీ దగ్గర ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం లేదు. మీరు చేసిన పనులను ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క దొంగ పనులని మీరు తప్పించుకునేదానికి వీలు లేక ఇటువంటి అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం.
మరి చివరాఖరిగా మేము చెప్పబోయేది ఒకటే, ఈ మధ్య అడిషనల్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి సుమారుగా ఈ రోజు దాకా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఒక్క ఈ నెల రోజుల వ్యవధిలోనే కార్పొరేషన్లో ఇప్పుడు దాకా ఎప్పుడు లేని విధంగా ఒకటే రోజు 5 కోట్ల దాకా మీరు డ్రా చేసి మొత్తం 7 కోట్ల బిల్లులకి రెడీ చేసి పెట్టి వాటిల్లో 5 కోట్ల బిల్లుల దాకా ఈ యొక్క ఇన్ఛార్జ్ కమిషనర్ గారి సంతకం పెట్టి మీరు ఇవ్వడం కూడా జరిగింది. 2 కోట్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. అవి కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ కౌంటర్ ద్వారా ఇస్తున్నట్టుగా సమాచారం అందరికీ కూడా అందింది. ఇప్పటికే మేము అడిగేది ఒకటే, మేము చెప్పబోయేది ఒకటే, మీరు ఈ బిల్లులు ఇచ్చారే ఈ మధ్య కాలంలో వీటన్నిటి వివరాలు, ఎంతెంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ప్రజల డబ్బు కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రేపు సోమవారం లోపల ఈ వివరాలన్నీ, మీరు ఎవరెవరికి బిల్లులు ఇచ్చారో ఈ వివరాలన్నీ ప్రజలకు కానీ వివరించకపోతే, బయట కానీ మీరు స్టేట్మెంట్ రూపంలో పత్రికా విలేకరులకు ఇవ్వకపోతే బుధవారం మేము ధర్నా చేయబోతున్నాం ఈ యొక్క కార్పొరేషన్ అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.